కథానిక బాదం చెట్టు. రచన మైత్రి. కొన్ని దశాబ్దాల క్రితం, ఇప్పుడు పల్లెటూళ్ళల్లో అనుకోండి, కొద్దిగా పట్టణవాసులకి అంచుల్లో ఇదివరకు ప్రతి వాళ్ళ ఇంట్లో కూడా ఒక బాదం చెట్టు ఉండేదండి. అది ఏ వర్గం వాళ్ళైనా కూడాను ఓ బాదం చెట్టుని దాన్ని ఆసరాగా పెట్టుకునేవాళ్ళు. మీకు ఈ కనిపిస్తున్న చెట్టే బాదం చెట్టు. దీనికి చక్కటి కాయలు గుత్తులు గుత్తులుగా కాస్తాయి అన్నమాట. ఇది భారతీయ బాదం, సీమ బాదం కాదు. సీమ బాదం అంటే మనం తినే ప్రోటీన్లు, పౌష్టికాహారాలు ఉన్నది. దానికి మించి యాంటాక్సిడ్స్ ఇవన్నీ ఉన్న చెట్టు ఈ బాదం చెట్టు. ఈ బాదం ఆకు భలే పెలుసుగా ఉంటుంది. అసలు చెట్టు చాలా పెలుసుగా ఉంటాయి కొమ్మలు. మీరు వంచితే టప్పుమని ఇరిగిపోతాయి అన్నమాట. దానికి ఉయ్యాలు వేసుకుంటామని ఎవరన్నా అంటేను, వీళ్ళు వెర్రివాళ్ళలే ఉన్నారు, బాదం చెట్టుకు ఉయ్యాలు వేసుకుంటాం అంటున్నారు అని కూడా నవ్వుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. బాదం చెట్టు కొమ్మ పెలుసు అన్నమాట. బాదం చెట్టు గురించి మనం చెప్పుకోవాలంటే ఒక్కసారి మా బాదం చెట్టు గురించి చెప్పుకుందాం. దానికి కొన్ని దశాబ్దాలు, నా చిన్నప్పటికే కొన్ని దశాబ్దాలు, మేము 10-15 ఏళ్ల పిల్లలప్పుడు కొన్ని దశాబ్దాలు ఉన్న చెట్టు అది. చెట్టు కొమ్మలు విరిగిపోతూ దాని మీద బోళ్ళని కాకులు, పిచ్చుకలు గూళ్ళు కట్టుకుని ఆకులు తగిలే లోపల పిల్లులు మీదకు దూకుతాయేమో అన్న భయంగా ఆ ఆకులు గుంపులోకి చూస్తూ అలా ఉన్న రోజులు చాలా ఉన్నాయండి. ఆ కొమ్మ విరిగిపోతే దాన్ని ఎండబెట్టడము తేలికే, మండబెట్టడము తేలికే. అయితే ఆ బాదం చెట్టుకి ఉన్న గొప్ప చరిత్ర ఏంటంటేను, ఒక 4-5 ఎక్కువ మంది అయిపోయారంటే ఇంట్లో కంచాలు లేవు అనుకునే సమయంలో ఒక చీపురు పుల్లని పట్టుకుని ఆ బాదం దాంతో శుభ్రంగా బిస్తరాకు కుట్టేసి మడి అని అందులో అన్నం వడ్డించేవాళ్ళు. బాదం ఆకులో ఇడ్లీలు పెట్టేవాళ్ళు. నాకు బాగా గుర్తండి, ఉప్మాలు పెట్టేవాళ్ళు. అసలు ఆ బాదం ఆకులో కొద్దిగా ఇంట్లోని వాళ్ళు కాకుండా పరాయి వాళ్ళు, అన్యులు ఎవరొచ్చినా కూడా ఆ బాదమాకు చరితార్థమైపోయేది. ఇప్పుడు బాదమాకులు అంటే 5 స్టార్ హోటల్లో పెడుతున్నారు, దానికి రేట్ ఇంత అనుకునేవాళ్ళం. ఆ లెక్కలో మా అమ్మమ్మ చేసిన బొబ్బట్లు, మా అమ్మమ్మ చేసిన గారెలు, ఇడ్లీలు, ఉప్మా, వీటన్నిటికీ ఏ రేటు కట్టేదో ఆవిడకి తెలిసి ఉంటేనో. ఈ బాదం చెట్టు కొంచెం పెద్దదైపోయి దాన్ని ఎక్స్టింక్ట్ అయిపోయింది. కొంతకాలానికి ఆ కొమ్మలు విరిగిపోయి బాగా విస్తారంగా పెరిగిపోయి కింద చెట్లు, చిన్న చిన్న చెట్లు రావట్లేదని వాటిని నరికించేసి అలా దాంట్లో గూళ్ళు ఎక్కువ పెట్టేసి పక్షులు ఉన్నాయని, కాకులు రెట్టలు వేస్తున్నాయని, ఆ చెట్టే ఎక్కువ ఆక్రమించిందని అలా అనుకునేవాళ్ళండి. బాదం చెట్టు ఉన్న ఇంటికి బాదం చెట్టు ఉంటే బాధలకి మెట్టు అని అట ఏంటంటో ఒక సామెతలు, ఒక ఏమంటారు, ప్రాస సరిపోయేటట్టు మాట్లాడేవాళ్ళు పెద్దవాళ్ళు. ఆ బాదం చెట్టును ఉన్నంతకాలం ఎంతో అపురూపంగా ఎర్రకాయ, ఆ గుత్తిలో ఇటుపక్క కాయ నాకు, అటుపక్క కాయ నీకు అని అప్పుడే అది పిందెల్నే పంచేసుకున్న రోజులు నాకు బాగా గుర్తున్నాయండి. ఇప్పుడు మచ్చుకకి ముచ్చటగా చూద్దామన్నా కూడాను మనకి బాదం చెట్లు కరువైపోయినాయి. ఆ ఆకు ఇడ్లీ పెట్టుకొని తింటే అదొక కమ్మటి వాసన, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దాంట్లో ఏముందో మనకి తెలియదు కానీ చాలామంది బాదమాకు తీసుకొచ్చురా అని చెప్పి మా తాతయ్య గారు, నాకు బాగా గుర్తున్న విషయం ఏమిటంటేను, తేనె లాంటిది ఏదో వేసి కొంచెం పొడి వేసి మాది ఫల రసాయనం అని అది వేసి ఇచ్చేవాళ్ళు అన్నమాట. దాన్ని మేము ఇలా నాకాలి, అలా చేత్తో నాకటం అన్నమాట. ఆయుర్వేదంగా కూడా ఆ ఆకుని వాడేవాళ్ళు. ఈ బాదం చెట్టు గురించి మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటేను, ఒక్కసారి మనం ఆలోచిస్తే ఇప్పటి వాళ్ళకి పెద్ద తరం చెట్టు కానీ పెద్ద తరహా వాళ్ళు కానీ నచ్చట్లేదండి. చిన్నప్పటి జ్ఞాపకాలని ఒక్కసారి స్మరించుకుంటే వాళ్ళకి అర్థమవుతుందండి పెద్దవాళ్ళు లేని ఇల్లు ఎలా ఉంటుంది అని. నేను చాలా కుటుంబాల్లో చూశాను. ఆ అమ్మవారి దయ వల్ల మా ఇంట్లో అయితే అలా జరగలేదు కాబట్టి నేను గుండెని మీద చెయ్యేసుకుని చెప్పగలను, పెద్దవాళ్ళకి ఎప్పుడు పెద్ద సింహాసనం వేసిన కుటుంబమైన, గౌరవమైన, సంస్కారవంతమైన కుటుంబం మాదని నేను తలెత్తుకుని చెప్పగలను అన్నమాట. పిల్లల్ని, పెద్దవాళ్ళని కూడా వాళ్ళు చాలా ఆ తరాన్ని ఈ తరాన్ని కూడా మధ్యతరం వాళ్ళే అడ్జస్ట్ అయిపోయి మధ్యతరం వాళ్ళే తలకాయ వంచుకున్న రోజులు నాకు బాగా తెలుసండి. నేను ఈ మధ్య చూశానండి, మీకు ఇది ప్రొలాంగ్డ్గా ఉంటుందేమో బాదం చెట్టు గురించి చెప్పి ఈవిడ ఒక కుటుంబం గురించి చెప్తున్నాము అని. బాదం చెట్టు కూడా అంతేనండి. చిన్నగా 5 ఆకులు 6 ఆకులతో పెట్టి కుటుంబాన్ని అంతా పెంచేసి కొమ్మలన్నీ ఎటో వెళ్ళిపోతాయి. ఆ మొదలు మాత్రం ఆ ఇంట్లోనే ఉంటుంది. ఒక్క ఆకు కూడా వంగి చూడదండి.
ఆ గాలికి అటు ఇటు కొట్టుకుపోతాయి. ఆ కొమ్మలన్నీ ఒకవేళ విరిచేసినా కూడా ఆ చెట్టు ఎక్కడో నింగిని చూస్తుంది, కానీ చెట్లు కిందకి పెరగవు కాదండి. అది మర్రి చెట్టు కాదు కదా, బాదం చెట్టు. ఎంతోమందికి ఆహారాన్ని ఇచ్చిన ఆ చెట్టుని చూసి ఒక నిట్టూర్పు వదులుతాం మనం. ఇప్పుడు పెద్దవాళ్ళని ఎందుకు వదులుచుకోవాలనుకుంటున్నారో, ఏదో ఖాళీగా ఉన్నప్పుడల్లా అక్కడ ఆ చెట్టుకి మొదలకేమీ ఉండవు, కొమ్మలకి కాయలు ఉంటాయి, లేదా కొత్తగా వచ్చిన ఆకుల గుబురుల్లో కాయలు ఉంటాయి. మీరు గమనించండి, ఒక కుటుంబ వ్యవస్థని, ఒక ఇంటి పెద్ద మనిషిని మొదలతో మీరు పోలిస్తే, వాళ్ళు విడివిడి మొదల్ని ఒక పెద్ద మనిషితో పోలిస్తే ఆ కొమ్మలు విడివిడి కుటుంబాలు అయిపోయి వాళ్ళ పిల్లలు ఆకులేసి ఆ ఆకులకి కాయలు వచ్చి ఆ కాయలు రాలి మళ్ళా ఆ వాటి కోసం ఇతర పిల్లలు కొట్టుకుంటారు, కానీ ఈ మొదల కోసం కొట్టుకోరండి. ఆ మొదలు ఎంత నిస్పృహగా ఉంటుందండి. అసలు ఆ మొదలే లేకపోతే కొమ్మలేవి, ఆ కొమ్మలే లేకపోతే ఆకులేవి, కాయలేవి. ఇవన్నీ మర్చిపోయి చదువుకున్న వాళ్ళు ఎంఫిల్లు, ఎంఏలు, ఎంబీఏలు, పిహెచ్డీలు చేసి డాక్టర్లు, ఇంజనీర్లు కూడా ఈ చిన్న కాన్సెప్ట్ మర్చిపోవడానికి కారణం వాళ్ళు చిన్నప్పుడు బాదమాకుల్లో తినకపోవడం అనే నా బాధ. మాలాంటి వాళ్ళకి ఏంటి అంటేను వాళ్ళు చెప్పేవాళ్ళు, మీకు అన్నం పెట్టింది ఆ బాదం చెట్టు, దాన్ని నీళ్లు పోయండి, అది కొమ్మలు విస్తృంగా ఇదైనాయి. ఆ కొమ్మ కొట్టేటప్పుడు కూడా ఎంతో బాధపడేవాళ్ళు మా తాతయ్య గారు, అమ్మమ్మ వాళ్ళు. అలాంటి చెట్టుని నిర్లక్ష్యం చేస్తున్నారండి. ఇది చెట్టు కోసము, ఒక మంచి మనిషి కోసం కూడానండి. పిల్లల్ని పెంచి పోషించి పెద్దవాళ్ళు అయ్యాక వాళ్ళ పిల్లలకి కూడా అచ్చట్లు ముచ్చట్లు చూశాక కూడా వాళ్ళు వయోభారంతో వాళ్ళు ఉంటే వాళ్ళని ఎలా వదిలించుకోవాలా, లేకపోతే ఏదో ఒక చిన్న గొడ్డలి దెబ్బలు, మాటలు అన్నమాట. గొడ్డలి అంటే మనకు వచ్చిన మాటల్ని వాళ్ళ మీద ప్రయోగించే వాళ్ళకి ఈ కథ అంకితం ఇస్తున్నానండి. దయచేసి మారండి. నాకు చెప్పడం రాకపోవచ్చు, కానీ నా భావన ఇదేనండి. ఒకవేళ ఒక్క మనిషి 1% మారినా ఈ కథకి నేను కృతార్థురాలను అయినట్టే అని భావిస్తున్నాను. ధన్యవాదములు. ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి అని చెప్పడం పక్కన పెడితే, మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని గౌరవించండి. ధన్యవాదములు.